బ్యాక్ టు న్యూస్. కదిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏ మాత్రం ఆధారపడకుండా చేయమంటే అది పూర్తి చేశాం. ఈరోజు 12 లక్షల కార్లు ప్రపంచం అంతా తిరుగుతున్నాయంటే ఆ కార్లు తయారు చేసింది కరువు ప్రాంతమైన అనంతపూర్లో అంటే ఇది మనకు గర్వ కారణం. కియా మోటార్ పరిశ్రమ తేవడం మన బ్రాండ్. పరిశ్రమను తరిమి కొట్టడం ఈ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్. నేను అందుకే ఈ యొక్క అనంతపూర్లో ఇప్పుడే కదిరిగుంట ప్రసాద్ గారు చెప్పారు, మాకు నీళ్లు కావాలి, నీళ్లు లేకుండా అవస్థపడుతున్నాం. చెర్లోపల నుంచి నీళ్లు తీసుకొచ్చి కదిరి పట్టణానికి పూర్తిగా త్రాగునీటి సమస్య పరిష్కారం చేయమన్నారు. కంపల్సరీగా చేసి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. నేను సీమకు నీళ్లు తెస్తే జగన్ సీమకి రాజకీయ హింస తీసుకొచ్చాడు. నేను సీమని హార్టికల్చర్ హబ్గా చేస్తే జగన్మోహన్ రెడ్డి వైసీపీ మాఫియా హబ్గా తయారు చేసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు మీరు ఒక్కసారి చూడండి, ప్రజాగణం సాక్షిగా అడుగుతున్నా, నేను చెప్పడం కాదు, మీరు చెప్పండి. రైతన్నలారా మీ బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు సబ్సిడీలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. గిట్టుబాటు ధర లభిస్తా ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పొలాలకు నీళ్లు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. మహిళలు మీరు చెప్పండి, మీకు రక్షణ ఉందమ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. యువత మీరు చెప్పండి, ఉద్యోగం వచ్చిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మెగా డిఎస్సి పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కార్మికులు కూలీలు మీరు చెప్పండి, మీకు ఉపాధి దొరుకుతా ఉందా, కడుపు నిండా తిండి తింటున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. భవన నిర్మాణ కార్మికులు మీరు చెప్పండి, మీకు గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. పాపం ఉద్యోగస్తులు ఉన్నారు, అక్కడ కూడా పోలీసులు అందున్నారు. ఏమయ్యా మీకైనా నెలవారీగా జీతాలు వస్తున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొదటి తారీఖు జీతాలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన మీ ప్రావిడెంట్ ఫండ్ కట్టుకొని అందులో అయినా మీరు డబ్బులు తీసుకోవాలని తీసుకునే పరిస్థితిలో ఉన్నారా? గుండె మీద చేసుకోమని చెప్పమని మా ఉద్యోగస్తులందరినీ అడుగుతున్నా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే చాలా దుర్మార్గంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను అడుగుతున్నా. కార్పొరేషన్ నుంచి ₹1 నిధులు వచ్చాయా మీకు? ఇంకో పక్క ఎంత నష్టపోయారో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత ఆవేదన ఉందో ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్ననే ముసుగు వీరుడు జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగాడు. నిన్న మాత్రం బయటకు వచ్చాడు. బయటకు వచ్చి బుల్లెట్ ప్రూఫ్ బస్సులో వచ్చాడు. బస్సు దిగడంలా మీరు బస్సు దిగితే ఏమీ కనపడదు. నా మారిగా రోడ్డు మీదకి రండి, ప్రజల్లోకి వెళ్ళండి, వాస్తవాలు తెలుస్తాయి. నేను అడిగిన పరిస్థితులకు సమాధానం చెప్తే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు.